హాయ్ అండి, తెలుగు వంటలు చాలా స్వాగతం అండి. ఈరోజు నేను ఎగ్ ఆమ్లెట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. కావాల్సిన పదార్థాలు: 2 గుడ్లు, 1 టమోటా, 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు, తగినంత కొత్తిమీర, తగినంత కరివేపాకు. ఆమ్లెట్ ఎలా చేయాలో ఇవన్నీ కోసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఉల్లిపాయలు వేసుకుందాం. గరం మసాలా కొంచెం, కారం స్పూన్, కరివేపాకు, సాల్ట్ ఒక స్పూన్, అర స్పూన్ సరిపోయింది వేసిన. లాస్ట్లో వేసి ఒక అర స్పూన్ ఫ్రెండ్స్ కారం, పెప్పర్ పొడి చిటికెడు, ఇవన్నీ కలుపుతాం.
పసుపు వేసుకోకూడదు ఫ్రెండ్స్, వేడి చేసి అసలు ఆమ్లెట్లో ఎగ్ ఆమ్లెట్ పసుపు వేసుకోకుండా ఎలాగో న్యాచురల్గా చేసుకోవాలి. ఉల్లిపాయ అంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. గరం మసాలా, కారం ఒకటి వేస్తామా, కొంచెం 2 గుడ్లు సరిపోలేదు ఫ్రెండ్స్, అందుకని 3 వేస్తున్నాను. ఆమ్లెట్ వేసుకుందాం. మరి మనం టమాటాలు వేద్దాం ఫ్రెండ్స్. స్టవ్ ఆన్ చేసుకుందాం ఫ్రెండ్స్. రెండు పట్టుకుంటు ఓకేనా. ఎగ్ ఆమ్లెట్ ఫ్రెండ్స్ ఇది. రెస్టారెంట్ స్టైల్ ఫ్రెండ్స్ ఇది. రెస్టారెంట్ స్టైల్లో చేస్తున్నాను ఫ్రెండ్స్, చూడండి. టమాటా మగ్గాలు కనుక కొంచెం ఆగని. తిప్పేసేద్దాం. హాయ్ అండి, తెలుగు వంటల అమూల్య ఛానల్ స్వాగతం అండి. ఈరోజు నేను ఎగ్ ఆమ్లెట్ చేశాను ఫ్రెండ్స్. ఎలా చేశానో ఏం చేశానో మీరు చూడండి ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.